బీ హ్యాపీ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా ఉంది అండ్ డబ్బింగ్ కూడా బాగుంది. మరి మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే నాకైతే బాలేదు భయ్య. ఆ డ్రామా ఏదైతే ఉందో అస్సలు కనెక్ట్ అవ్వలేదు. ఇది బీ హ్యాపీ కాదు, చూస్తున్నంతసేపు ఎప్పుడు అయిపోతుందా అనే బాధతో ఉన్నా. ఆ బాధతోనే మూవీ చూస్తూ వచ్చా. ఫీల్ గుడ్ మూమెంట్స్ లేవు, కనెక్టబుల్ క్యారెక్టర్ రైటింగ్ లేదు, స్టోరీ రైటింగ్ లేదు, అసలు ఏది కూడా డ్రామా వైజ్ అసలు టచ్ అవ్వలేదు. కొన్ని మూవీస్ ఉంటాయి డ్రామానే వర్కౌట్ అవ్వాలే కానీ ఒక రేంజ్లో కనెక్ట్ అవుద్ది. ఎగ్జాంపుల్గా తీసుకుంటే రీసెంట్గా వచ్చిన బాటిల్ రాదా అదే ఇచ్చింది. బేసిక్గా డ్రామా కనెక్ట్ అవ్వాలంటే రైటింగ్ కానీ ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది బిగ్గెస్ట్ పాయింట్ అన్నమాట. ఇక్కడ దానికి తోడు ఇంకోటి మర్చిపోకూడదు, ఒక మంచి లైకబుల్ క్యారెక్టర్ తీసుకొని అందరూ కనెక్ట్ అయ్యే ఒక ఎమోషనల్ జర్నీతో, ఇవే మంచి మంచి డైలాగ్స్తో, ప్రొసీడింగ్స్తో, ఇంట్రెస్టింగ్ సీన్సెస్తో ఎంత బాగా నరేట్ చేస్తే అంత బాగా కనెక్ట్ అవుద్ది. ఇవేం లేకపోతే ఆ డ్రామా ఫిలింకి ఒక అందం ఉండదు, చందం ఉండదు. ఈ బీ హ్యాపీ విషయానికి వస్తే ఎక్కడ కూడా హ్యాపీగా అనిపించలేదు నాకైతే. ఒక్క సీన్ కూడా ఫీల్ అవ్వలేకపోయా, ఎమోషనల్ అవ్వలేకపోయా. ఒక సింగిల్ ఫాదర్ తన డాటర్ని ఎలా ఒక బిగ్గెస్ట్ డాన్సర్ చేశాడు అనే పాయింట్ మీద ఎలాంటి హై లేకుండా, ఫీల్ లేకుండా చాలా బోరింగ్గా తీశారు. ఏదో సినిమాతో పాటు మనం కూడా ఇది అవ్వాలి, సాధించాలి, అలా మనకు అనిపించాలి, సినిమాతో అలా ట్రావెల్ చేయాలి, డ్రామా అంటే అలా కనెక్ట్ అవ్వాలి. కానీ ఇందులో మాత్రం డాటర్ సైడ్ నుంచి కానీ, ఫాదర్ సైడ్ నుంచి కానీ, ఇంకా ఎవరి సైడ్ నుంచి అయినా ఇతనికి ఇలా జరగాలి, అలా జరగకూడదు, అతనికి అలా జరగాలి, ఇతనికి ఇలా జరగకూడదు, ఇలా క్యారెక్టర్తో మనం కూడా ట్రావెల్ అవ్వాలి. కానీ ఇందులో అవ్వలేకపోయాం. యాక్చువల్గా ఈ స్టోరీకి అయితే 2 అవర్స్ కూడా బొక్కే. గంటన్నరలో ఈజీగా స్టోరీని తెగ్గొట్టచ్చు. కావాలనే 2 అవర్స్ రావాలని ఫోర్స్గా లాగారు. ఒక్క క్యారెక్టర్ కూడా అసలు కనెక్టే అవ్వలేదు. ఒక్క మంచి సీన్ కూడా లేదు చెప్దామంటే. అదేదో ఉంటుంది ఆస్టియోజెనిక్ సర్కోమాటా, అది ముందే చెప్పొచ్చు కదా అండి ఫాదర్కి. అది కావాలనే సెకండ్ హాఫ్లో ఎవరికి తెలియకుండా, ఎవరికి తెలియకూడదని ఆ పాయింట్ మీద ఎమోషన్ పండిద్దాం అనుకున్నారు. కానీ నాకైతే అది కావాలనే, అది ఆ సీన్లోనే బయటపడాలని ఆ పర్టికులర్ టైం వరకు లాగి హైడ్ చేశారు. అది ఈజీగా అర్థమైపోయింది. ఏదో కావాలనే దాస్తూ వచ్చారు. డాటర్కి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, ఏదైనా అయితే నేను డ్యాన్స్ చేయలేనేమో అని ముందు జాగ్రత్తతో ఫాదర్కి ముందే చెప్పాల్సింది కాస్త దాచిపెట్టారు. సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ పెట్టారు. అది ఎందుకు పెట్టారు ఏంటో అసలు. గణేష సాంగ్ అంట. ఆ సాంగ్ అయితే స్టోరీలో సంబంధమే ఉండదు. ఏదో రన్ టైం 2 అవర్స్ రావాలని పెట్టారు. కొన్ని చోట్ల అనిపించింది ఇందులో ఉన్న పిల్లలు ఇంత మెచ్యూరిటీగా మాట్లాడుతున్నారేంటి అని. అంటే ఏజ్ తగ్గట్టు ఉంటుంది కదా మాటలు. అది ఒక లెవెల్ వరకు ఉంటే ఓకే. అదే సినిమా కదా అని చిన్న పిల్లల చేత కూడా పెద్ద పెద్ద డైలాగ్స్లో అంత పెద్ద పెద్ద మెచ్యూరిటీ మాటలు ఎందుకు అని. అంతే. ఇది ఎందుకు చెప్పానంటే కొన్ని చోట్ల ఇందులో ఉన్న డాటర్ మెచ్యూరిటీ చూసి అబ్బూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందని షాక్ అయ్యా. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు ఏదో సోసోగా చేశారంతే. అభిషేక్ బచ్చన్ డాటర్ రోల్లో చేసిన ఆమె, నాసర్ గారు కూడా యాక్టింగ్ అయితే పెద్దగా ఏం లేదు, ఏదో సోసోగా చేశారంతే. అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. బీజిఎం సాంగ్స్ కూడా పెద్దగా బాలేవు. మొత్తానికి బీ హ్యాపీ చూస్తున్నంత సేపు కూడా హ్యాపీగా ఉంచలేకపోయింది. ఏం చేద్దాం, సర్లే. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నో డల్ సిన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో మరిది బీ హ్యాపీ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.